మరి ఈ వాదనలన్నీ పూర్తయ్యాక జడ్జిమెంట్ కోసం ఈ తీర్పు ఇవ్వడానికి రిజర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక డేట్ ఇచ్చేయడానికి అవకాశం కూడా ఉంది రోస్టెడ్ పాయింట్స్ కేసు కోసం. ఏదేమైనప్పటికీ నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్స్ ఏపీపీఎస్సీ ద్వారా మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, ఏబీఎఫ్ఓస్ అయితే ఒక 680 పోస్టులు పైచిలుకున్నాయి. తర్వాత నెక్స్ట్ కమింగ్ జూనియర్ లెక్చరర్స్ కానీ లేదంటే డిఎల్స్ కానీ అన్నీ కూడా డివైఈఓస్ కానీ ఎఫ్ఆర్ఓస్ కానీ అన్నీ కూడా ఈ కేసు తీర్పు ఆధారంగా మరి ఈ నిర్దేశానికి అనుగుణంగా ఏపీపీఎస్సీ వారు తర్వాత ఈ ప్రక్రియని భర్తీ చేసే అవకాశం ఉంది కనుక మరి ఈ కేసు కోసం అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ఈ విషయాల్ని మీకు తెలియచేసుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్యామలా ఛానల్. బాయ్, గుడ్ డే.